శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. 131 పేజీ. తపో విద్యా చ విప్రస్య నిశ్రేయసకరం పరం తపసా కిల్బిషం హంతి విద్యయామృతమశ్నుతే. తపో విద్యా చ విప్రస్య నిశ్రేయసకరం పరం. తపస్సు చేత విద్య చేత విప్రస్య అంటే ఈ బ్రహ్మనిష్ఠునికి ఖచ్చితంగా నిశ్రేయసకరం పరం. నిశ్రేయసము అంటే మోక్షము కలిగి తీరుతుంది. తపసా కిల్బిషం హంతి. తపస్సు చేత కిల్బిషం హంతి. కిల్బిషం అంటే పాపములన్నీ కూడా హంతి నశించిపోతాయి. విద్యయా అమృతమశ్నుతే. విద్య చేత అమృతము అశ్నుతే కలుగును. ఇది కొంచెం అర్థం చేసుకోవడం, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మోక్షం కలుగుతుంది అని చెప్తున్నారండి. తపో విద్యాచ విప్రస్య నిశ్రేయ సకరం పరం. మోక్షం కలుగుట అనేటువంటి దేంతో కలుగుతుంది అంటున్నారు ఇక్కడంటే తపస్సు చేత విద్య చేత. తపో విద్యాచ తపస్సు చేత విద్య చేత మోక్షం కలుగుతుంది. ఏమంటే తపస్సు చేత విద్య చేత మోక్షం కలుగుతూ ఉంటే మిగతాటివన్నీ ఏం చేసినట్లు? మిగతాటి ఉన్నాయి కదా, కర్మ చేయడం ఇవంతా ఉంది. ఇప్పుడు వేశారు, ఎంత ఇదిగా చేశారు. ఇప్పుడు ఇవంతా ఎందుకు చేస్తున్నట్లు? మోక్షం కలగాలి కదా. మోక్షం కలుగుట అనేటువంటిది ఇప్పుడు మనకు తపస్సు చేత విద్య చేత ఆ రెండింటి చేత మోక్షం కలుగుతుంది. ఇది ఉపనిషత్తు వాక్యం. ఇది ఉపనిషత్తు అంటే వేదమే. ఇప్పుడు వేదం చెప్తా ఉంది ఇట్లాగా తపస్సు చేత విద్య చేత. మరి మిగతా వాటి చేత వాటిని కూడా తపస్సులాగా కాదు, అది తపస్సు కావాలా.
అది తపస్సు అయితే అది నీకు సహకరిస్తుంది. తపస్సు కాకపోతే కూలి పని అవుతుంది. అది తపస్సు కావాల, తపస్సు కావాల. అందుకే ఇక్కడ బేస్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. నేను అందుకే చెప్తుంటాను అన్నమాట. చెప్తూ ఉన్నాను, చెప్తూ ఉంటాను, చెప్తాను కూడా. అదే చెప్తాను. ఎందుకంటే నువ్వు చేసే పని కర్మ, చేసే పని ఇంద్రియాల చేత, మనస్సు చేత, శరీరం చేత చేసేది ఏది ఉందో అదంతా కూడా కర్మ. కర్మయోగం కావాలి. కర్మ ఏమైపోవాలి? యోగముగా మారాలి. కర్మయోగముగా మారితే అది నీకు అంతఃకరణ శుద్ధికి పనిచేస్తుంది. నువ్వు కర్మయోగముగా కాలేదు అని అనుకోండి, అది కర్మగా ఉంటుందే కానీ నీకు అంతఃకరణ శుద్ధికి పని చెయ్యదు. నీకు అంతఃకరణ శుద్ధి కలగనంత వరకు నీ వాసనలు పోవు. వాసనలు ఉన్నాయి కదా, నేను చెప్పుకున్నాం కదా వాసనల గురించి. ఇప్పుడు ఆ వాసన పోవాలి కదా మనకి. వాసన పోవాలంటే వాసన పోయే విధానాన్ని మనం చూడాలి. వాసన పోయే అమ్మ అట్లా పోవద్దమ్మా, ఇట్లా వెళ్ళు. వాసన పోయే విధము, అది ఎట్లా పోతుంది వాసన అనేది మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వాసన ఉన్నది లోపల. ఈ వాసన ఏం చేస్తుంది? వాసన అంటే దానికి మళ్ళీ డెఫినేషన్ కూడా ఏం చెప్పారంటే, దృఢభావనయా త్యక్త్వా పూర్వాపర విచారణం యదాదానం వదార్థస్య వాసన సా ప్రకీర్తిత. యదాదానం వదార్థస్య, యదాదానం. ఇప్పుడు మనం ఏదో ఒకటి చూసిన వెంటనే మనసులో ఏమవుతుందంటే వెంటనే ఒక భావన వస్తుంది. వెంటనే వస్తుంది ఒక భావన. ఆ వెంటనే వస్తుంది భావన, దానిని వాసన అంటారు. ఆదానం పైకి వస్తుంది, కొట్టుకొని వస్తుంది, దానిని వదార్థస్య, వద అంటే చెప్తారు, అర్థస్య దీనిని చెప్తున్నారు. ఏమని? వాసన. అది వాసన అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వాసన అనేటువంటిది మన హృదయంలో ఉందా లేదా? మన మనస్సులో ఉందా లేదా? దేనిని చూచినా ఆ వాసన అనేటువంటిది పైకి పడుతుంది. ఇప్పుడు ఆ వాసన జన్మలెత్తేదానికి కారణమవుతుంది. వాసన లోకవాసనని, దేహవాసనని, శాస్త్రవాసన అని 3 రకాలుగా ఉంటుంది. వాసనే లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. ఫస్ట్ దేహవాసన. దేహవాసన అంటే ముందు నేను ఈ దేహము, నేను పలానా వాడిని, నేను స్త్రీని, నేను పురుషుడను, నేను పలానా కులస్థుడను. ఇవన్నీ దేహవాసనలు. దేహానికి ఉండే వాసన, దేహము నేను అనేటువంటి వాసనది. ఏమంటే మీకు ఎప్పుడన్నా మీ దేహం చెప్పిందా నేను పలానా వాడిని? నేను ఎప్పుడైనా చెప్పిందా? జన్మనా జాయతే శూద్రః, జన్మనా జాయతే శూద్రః. పుట్టుకతో ప్రతి ఒక్కడు శూద్రుడే. కర్మణా ద్విజః, కర్మణ అంటే వాడికి ఉపనయన సంస్కారం చేసిన తరువాత వాడి సంస్కారాలు, వాడి పద్ధతులు మారుతాయి.
ఉపనయన సంస్కారం చేస్తే ఇప్పుడేం చేయాలి వాడు? ఉపనయన సంస్కారం చేసిన తర్వాత ఉదయము సాయంకాలము సంధ్యావందనం చేయాలి. వాడు ఇప్పుడు ఆడుకుంటా ఉండేదానికి లే, ఆ టయానికి వచ్చేసి కరెక్ట్గా ఈ పని చేయాలి. మిగతా సమయాలు ఏదో చేసుకుంటున్నాడు అనుకో, ఈ పని చేయాలి. కాబట్టి కర్మణ ద్విజ, వాడు ద్విజ. జ అంటే పుట్టుక, ద్వి అంటే రెండవది. వాడు ఇప్పుడు రెండవ పుట్టుక పుట్టినాడు. మొదటి పుట్టింది ఆ పుట్టుక అయిపోయిందే, ఇప్పుడు ఇది కర్మణ ద్విజ. అందుకని వీడు రెండవ పుట్టుక పుట్టినాడు అన్నమాట. వీడు ఉపనయన సంస్కారం చేసి ఆ ఉపనయన సంస్కారానంతరం వాడు ద్విజుడు అని పిలువబడతాడు. ఎందుకు ఉపనయన సంస్కారం చేశారు అంటే, వేదాధ్యయనము చెయ్యాలంటే అతను ఖచ్చితంగా ఉపనయనం చేసుకొని గాయత్రీ మంత్రానుష్ఠానం చెయ్యాలి. గాయత్రీ మంత్రమును ఎవడు అనుష్ఠానం చేస్తాడో వాడు మాత్రమే వేద అధ్యయనము చేసేదానికి అర్హుడు. ఎట్లా ఉచ్చారణ చేయాలా, ఏ విధంగా ఉచ్చారణ చేయాలా, ఆ గాయత్రి మంత్రానికి అర్థం ఏమిటి, గాయత్రి మంత్రానికి దేవత ఎవరు, గాయత్రి మంత్రాన్ని ఎందుకు ఉపాసన చేస్తున్నావు అని తెలియాలిగా. అది తెలియకుండా చేస్తే ఏమవుతుంది? చేయవచ్చు, కానీ దానివల్ల ఈ భావన అంత స్పష్టం కాదు. చేస్తూ వస్తే తర్వాత తెలుస్తాయి, కొంతకాలానికి తెలుస్తాయి. సంధ్యావందనం అనేది ఉపనయన సంస్కారం చేసుకున్న వాడికి ఖచ్చితంగా అది వస్తుంది. అది చెయ్యాలి, చేస్తూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఇది ఎందుకు చెప్పినారనంటే, వేదాధ్యయనం చేసేదానికి గాయత్రి మంత్ర అనుష్ఠానం ఇందులో వస్తుంది కాబట్టి అందుకు ఉపనయన సంస్కారం. అప్పుడు వేదపాఠేతు విప్రత, వేదాధ్యయనము చేసిన వాడిని విప్రుడు అంటారు. కాదు, విప్రుడు. విప్రుడు అయ్యా, నీ భావాన్ని వారగబెట్టు, నేను చెప్పేది అర్థం చేసుకో. నీకు తెలిసింది విప్రుడు అంటే బ్రాహ్మణుడని. నేనేమంటున్నాను, వేదాధ్యయనం ఎవరు చేసి ఉంటే అతను విప్రుడు. బ్రాహ్మణ వంశంలో పుట్టితే విప్రుడు అని చెప్పాను నేను ఇక్కడ. ఇది శాస్త్రం, అది నీ భావన. నీ భావన ఇప్పుడేం చేయాలి? కొంచెం వారగబెట్టు. ఆ తర్వాత మళ్ళీ కావాలంటే నువ్వు బ్యారేజ్ చేసుకొని దాన్ని పట్టుకుందామా దీన్ని పట్టుకుందామా అని మళ్ళీ నువ్వు ఆలోచన చేసుకో, సరేనా? అంటారబ్బా, లోకంలో బాగా రూఢి అయిపోయింది. ఆ రూఢి అయిపోయిన దాన్ని కదిలించాలంటే కష్టం. అందుకే నేను మొదలు పెట్టేటప్పుడే చెప్పినా, ఏమని, నేను చెప్తాను, చెప్తూ ఉంటాను, చెప్తాను అంతే అని చెప్పినాను కదా. అందుకే చెప్తున్నా, ఏమంటే మనకుండేటువంటి భావాలు, మనకు తెలిసినటువంటివి అవి వారుగా ఉండని. ఇప్పుడు ఇక్కడ ఉండేది దీన్ని అర్థం చేసుకో. దీన్ని అర్థం చేసుకుంటే అదేమవుతుంది? అది మళ్ళీ ఆలోచన చేసుకో, సరేనా? ఇప్పుడు ద్విజుడు అంటే ఎవరు ద్విజుడు అంటే, ఉపనయన సంస్కారమైన వాళ్ళందరూ ద్విజులే. అది 8 సంవత్సరాలకు చేయాలి. 8 సంవత్సరాల వయస్సులో ఉపనయన సంస్కారం చేయాలి. అట్లాంటిది ఇప్పుడు పెళ్ళైనప్పుడు ఊరికి కూర్చొని పెట్టి ఒక జందెంపై మెల్ల వేసేసి పంపిస్తూ ఉంటారు. వాడికి ఏం తెలుస్తుంది? వాడికి పెళ్లి చేసేదానికోసమని ఆడేదో నామకే వాస్తగా చేస్తున్నారు. చూడండి ఎట్లా అయిపోయిందో. అవంతా మనకు ఇప్పుడు వద్దు. వాటి గురించి మీరు ప్రశ్న అడిగితే మళ్ళీ కలిసి చెప్తా. ఇప్పుడేంటి, ఉపనయన సంస్కారం చేసుకున్న వాడిని ద్విజుడు అంటారు.
వేదాధ్యయనం చేసిన వాడిని విప్రుడు అని అంటారు. వేదాధ్యయనము చేయకుండా అతన్ని విప్రుడు అని అంటున్నారంటే అది వాళ్ళ ఇష్టం. శాస్త్రం మాకు అంగీకారం చెప్పట్లేదు. బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానము ఎవరికి ఉన్నదో వాళ్ళు బ్రాహ్మణులు. ఇప్పుడు చూడండి, జన్మనా జాయతే శూద్రః కర్మణా ద్విజః వేదపాఠేతు విప్రతః బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః. ఏమంటే ఇప్పుడు ఇది నిర్ణయం చేసింది. ఆచార్యులు వారు చాలా స్పష్టంగా చెప్పినారు. అంటే మీ పుట్టుకతో వాడు బ్రాహ్మణ వంశములో పుట్టిన శూద్రుడే, శూద్రుల ఇళ్ళలో పుట్టిన శూద్రుడే. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఉపనయన సంస్కారం చేసుకున్న తరువాత అతను ద్విజుడు. ఉపనయన సంస్కారం అయిన తర్వాత గాయత్రి మంత్రానుష్ఠానం చేస్తూ వేదాధ్యయనం చేస్తే విప్రుడు. వేదాధ్యయనం చేసిన తర్వాత వేదాంతము తెలుసుకుని తర్వాత దాన్ని అనుష్ఠానం చేస్తే బ్రాహ్మణుడు. అంటే బ్రహ్మజ్ఞానము కలిగితే అప్పుడు బ్రాహ్మణుడు. ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. భగవద్గీతను చదివేదానికి ఎవడు అర్హుడని ఏమన్నా చెప్పాడా? వీడు హిందువు చదవాలి, ముస్లిం చదవాలి, లేదా బ్రాహ్మణుడు చదవాలి, లేకుంటే ముసలోళ్ళు చదవాలి, ఇట్లా ఏమన్నా చెప్పాడా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాహ అన్నాడు. ఏ జనాహ అంటే ఇట్లా ఎవరైనా అని. కానీ వీళ్ళు ఏం చేశారంటే మొదటలో భగవద్గీతను కూడా బయటకు రానికుండా చేసి వచ్చినా కూడా దాన్ని అందరూ చదవకూడదు. అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. కాబట్టి బ్రాహ్మణుడు అంటే ఎవరు బ్రాహ్మణులు? నేనే బ్రాహ్మణుడు కావచ్చు. ఎప్పుడు బ్రాహ్మణుడు అవుతాను? బ్రహ్మజ్ఞానము కలిగితే నేనే బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానం కలగకపోతే బ్రాహ్మణుడు కాదు. నా గురించి కాదు, ఎవడికి వాడి గురించి చూసుకోవాలా. సరే, సంతోషము ఉన్నిలే. వాసనా ద్వివిధ ప్రోక్త. ఈ వాసనలు ఎట్లుంటాయంటే 2 రకాలుగా ఉంటాయి. శుద్ధం చ అశుద్ధమేవ చ. శుద్ధ వాసనని అశుద్ధ వాసన అని 2 రకాలు. వాసన 2 రకాలు. ప్రతి ఒక్కడికి వాసన ఉంటుంది. దాంట్లో శుద్ధ వాసన, అశుద్ధ వాసన. దాన్ని మలిన వాసన, శుభవాసన, లేదా శుభవాసన, అశుభవాసన. శుభవాసన అంటే భగవత్తత్వాన్ని తెలుసుకుందాము అనుకునేది శుభవాసన. భగవత్తత్వం కాకుండా దేహానికి సంబంధించిన విషయములలో వెళుదాము అనేది అశుభవాసన. భగవత్తత్వం అంటే ఆత్మస్వరూపమును తెలుసుకున్నటకు ప్రయాణము చేయుట. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి ప్రయాణం చేయాలి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి ప్రయాణం చేయటం అంటే తీర్థయాత్రలకు పోదామనా? అట్లా కాదు. ప్రయత్నము చేయుట. ఎందుకు భగవద్గీతను చదవాలి? ఎందుకు దేవునికి పూజ చేయాలి? ఎందుకు దాన ధర్మాలు చేయాలి? ఎందుకు ఈ విధముగానే కర్మను చెయ్యాలి అని ప్రశ్న వేసుకొని చేస్తే దానికి సమాధానమును పొంది, ఓహో నేను ఎందుకు ఇలా చెయ్యాలనా, ఇలా చేస్తే నాకు ఇది ఇలా సహాయపడుతుందా అని తెలుసుకుంటే
అది ఇప్పుడు ఏమవుతుంది, భగవత్ మార్గానికి దారి తీస్తుంది. గుడిలో 7 ఆవరణలు ఉంటాయి. ప్రతి గుడికి 7 ఆవరణలు ఉండల్లా. మామూలుగా గర్భగుడి ఉంటుంది, గర్భగుడి తర్వాత ఇంకొక ఇది ఒకటి ఉంటుంది. అక్కడ వరకు దానికంటే ముందు వరకు కొంతమంది వెళ్తారు. దాని లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది. అక్కడ అందరూ పరిచారకుల వరకు అక్కడ వరకు వెళ్తారు. పరిచారకులు అంటే అక్కడ ఉండి స్వామికి ఏవైతే అందించాలనో ఆడ అందించేటువంటి వాళ్ళు అక్కడి వరకు వెళ్తారు. గర్భగుడిలోకి వెళ్ళేటువంటి వాడు ఒక్కడే వెళ్తాడు, పూజారి ఒకడే వెళ్తాడు. ఇప్పుడు గర్భగుడిలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. గర్భగుడిలో దేవుడు ఉంటాడు. ఆ దేవుని దగ్గరికి వెళ్ళేవాడు ఒకడు, అతనికి సేవలు చేసేవాళ్ళు తర్వాత స్థాయిలో ఉంటారు. దాని తర్వాత స్థాయిలో కొంతమంది నిలుస్తారు. అవునా? అటుకి 3 ఆవరణలు ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఇంకా కొంతమంది బయట వస్తుంది. బయట వచ్చిన తర్వాత మళ్ళీ 3 ఆవరణలు వచ్చి దాని తర్వాత కాంపౌండ్ వాళ్ళు వస్తుంది. ఇవి 7 ఆవరణలు ఉంటాయి. ఈ 7 ఆవరణలలో లోపలికి వెళితే లోపల గర్భగుడిలో దేవుడు ఉంటాడు. అదేవిధంగానే శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో కాన్పులో పుట్టాడు? 8వ కాన్పులో పుట్టాడు. అంటే ఈ 8 దాటితే, ఈ 7 దాటితే 8వది. 7 ఆవరణలు దాటితే 8వది శ్రీకృష్ణుడు. 7 కొండలు వాడా వెంకటరమణ గోవిందా అంటే ఈ గోవింద ఏడా వెంకటరమణ స్వామి గోవింద స్వామి ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి? ఈడ 7 మెట్లు ఎక్కువ. ఏవా 7 మెట్లు? ఇక్కడ మన శరీరములోని 7 ఆవరణములు ఉన్నవి. ఈ 7 మెట్లు ఎక్కితే 8వది. అప్పుడు అక్కడ ఉండేటువంటిది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అను, నువ్వు శ్రీకృష్ణుడు అను, లేకపోతే ఇంకేమన్నా అను. 18 మెట్లు. అక్కడ 18 మెట్లు. సరే, దానికి ఒక అర్థం ఉంది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచమహాభూతాలు, 15 మనోబుద్ధి చిత్తములు. ఇవి 3 18. ఈ 18 ఎక్కితే తరువాత అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం. అయ్యప్ప స్వామి గుడి ముందర ఒకటి రాశారట. స్వామీజీ చెప్పారు, తత్వమసి మహావాక్యము ఏ గుడిపైన చూడలేదంట స్వామీజీ. ఏ గుడిపైన రాయలేదు, కానీ అయ్యప్ప స్వామి గుడిపైన మాత్రము తత్వమసి అని ఉన్నది. అంటే 18 మెట్లు ఎక్కితే తత్వమసి. నేను పోలా. నన్ను చాలామంది పిలిచారు. నాకు వాళ్ళు చేసే పద్ధతులు అవన్నీ నాకు నచ్చక నేను ఏ దీక్ష తీసుకోలేదు. శివదీక్ష, ఈ గోవిందమాల వెయ్యాలని, ఇట్లాంటి దీక్షలకు, అయ్యప్ప స్వామి దీక్ష, ఇవన్నీ చాలామంది చాలా చేశారు. కానీ నేను ఏ దీక్ష తీసుకోలేదు. నేను ఒకటే దీక్ష, భగవద్గీత దీక్ష, అంతే. నాకు తెలిసింది అదొకటే, రెండోది నాకు తెలియదు. ఇవన్నీ చెప్తా ఉంటారు, విన్నాము. నాకైతే సరే. ఇప్పుడేంటి, వాసనలు ఉన్నాయి కదా. వాసనలు 2 రకాలు. వాసన ద్విధ ప్రోక్త, శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం జన్మహేతున. అశుద్ధం వాసన ఉందే, అది జన్మెత్తేదానికి హేతు అవుతుంది, కారణం. శుద్ధ వాసన జన్మ వినాశిని. శుద్ధ వాసనలు ఏం చేస్తాయంటే జన్మను రాకుండా చేస్తాయి.
అంటే మన వాసనలు ఎట్లుండల్లా, శుద్ధ వాసనలన్నా ఉంటాయి, అశుద్ధ వాసనలన్నా ఉంటాయి. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలా, అశుద్ధ వాసన నుండి శుద్ధ వాసనగా మార్చుకోవాలి. అది మార్చుకోవాలి. కానీ ఒక 10 నిమిషాల్లో నిలిపేస్తాను ఉంటాను. ఎందుకంటే ఇది పెడితే ఇంక నేను తర్వాత నెక్స్ట్ ఆ శ్లోకాల్లోకి వెళ్ళొచ్చు. ఈ ఫౌండేషన్ క్లియర్ చేస్తే కొద్దిగా అర్థమవుతుంది. ఇది లేకుండానే మనం వేరే దానికి పోతే కుదరదు. ఇప్పుడు ఏంటంటే మన వాసనలు ఉన్నాయి కదా, ఆ వాసనలు ప్రేరేపిస్తాయి కదా, ఆ వాసనలు ప్రేరేపించి కదా వాడి దగ్గర పని చేపిస్తున్నాయి. దానికి ఆ వాసన బలం అనేటువంటిది ఉత్కృష్టంగా ఉండడము, లేకపోతే మధ్యమంగా ఉండడము, అధమముగా ఉండటే ఉందిగా. ఉత్కృష్టంగా అంటే వాసన బలం తీవ్రంగా ఉంటే ఆ పని చేపించి తీరుతుంది. ఆ వాసన పని చేపించి తీరుతుంది. వాసన బలము తక్కువగా ఉంటే, మధ్యమంగా ఉంటే ఆ పనిని చేపించదు, కానీ అక్కడి వరకు తీసుకెళ్తుంది. వాసన బలం చాలా తక్కువగా ఉంటే ఆ పని చేపించదు, కానీ వాటికి వస్తుంది ఏమి అని ఊరికే అట్లా ఉంటుంది. ఇక్కడ మనిషికి వివేకం అనేది ఒకటి ఉంది. వాసన బలము చేత వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఒకటికి ఉద్యోగం అని అనుకోండి. ఉద్యోగం అనేటువంటిది చాలా సులభంగా వచ్చేస్తుంది. ఒకనికి ఉద్యోగము సులభంగా అప్లికేషన్ వేసినాడు, ఏదో ఎంట్రన్స్ ఏదో రాశాడు, వెంటనే సెలెక్ట్ అయిపోతాడు. ఇంకొకనికి 4-5 సార్లు ప్రయత్నం చేసినా రాదు, 10 వాటిల్లో ప్రయత్నం చేసినా రాదు. ఇంకోటి ఏం చేస్తా అంటే పోయి తిరిగి ఆ ప్రైవేట్ కంపెనీలన్నీ తిరుగుతాడు, రాదు. చూడండి ఏం చేయాలి అంటే వీడి వాసన ఎట్లుంది, వీడి వాసనలో ఉద్యోగాన్ని పొందడం అనేటువంటిది చాలా సునాయాసంగా ఉంది, వచ్చేసింది. ఇంకొకనికి చాలా ప్రయత్నం చేసినా కూడా రావడం లేదు. అంటే వాడి వాసనలో అలా ప్రయత్నం చేయాలని కూడా ఉంది, అయినా రావట్లేదు. ఎందుకు లేదు వెనకాల. ఇంకొక అతనికి అసలు ఉద్యోగ ప్రయత్నమే చేయడు. చూడండి ఎట్లా ఉందో, తేడాలు ఉన్నాయా లేదా? ఒకనికి వెంటనే వచ్చేసింది, ఇంకొకనికి తిరిగిన రాలేదు, ఇంకొకరికి అసలు ఆ ప్రయత్నమే లేదు. ఏమిరా వేయకూడదు ఏమిరంటే నా ముఖానికి నాకు వచ్చిండే మార్కులకి ఉద్యోగమో పాడా అని అంటాడు వీడు. ఏం చేయాలి మనం? అదే వాసన, వాడి వెనకాల ఉండేటువంటి వాసన ప్రభావం అట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అది ఉదాహరణ చెప్తున్నాం అక్కడ. అట్లాగే ఒకనికి భగవన్ మార్గంలో పోవడం అనేటువంటిది చాలా సునాయాసంగా వచ్చేస్తుంది. ఇంకొకరికి భగవన్ మార్గంలో పదం రారా అని చెప్పి తీసుకొని పోతే వాడు వెనకంటే వస్తాడు వింటాడు, మళ్ళీ అక్కడి నుంచి పోతాడు. ఇంకొకడు మీరు చెప్పినట్లుగా తీసుకొని వస్తే ఏదో పాపము దీనికి గంగమ్మ దగ్గరికి తీసుకుపోతారు చూడండి, పొట్టేల్ని అట్లా లాక్కొని పోయినట్లుగా తీసుకురావాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది కొంతమంది పరిస్థితి. చూడండి ఎట్లా ఉందో. మర్చిపోయేది కాదు, అది వచ్చి వింటే అది ఒక సమయానికి గుర్తొస్తుంది, అది పోదు ఉంటుంది. అది ఎందుకు ఇప్పుడు పైకి రాలేదనంటే దానిపైన వేరే కప్పేసేటివి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర బుక్ ఉంటుంది. ఇప్పుడు బుక్కుల్లో నేను ఒక బుక్కు ఏంటంటే రాసుకున్నాను నేను. అంటే చదువుతూ ఉన్నప్పుడు ఏదో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ రాసి పెట్టాను. ఆ బుక్ కోసము దాదాపు నెల నుంచి వెతుకుతున్నా. అది నేనే రాసింది, అది బుక్ నాకు చాలా ఇంపార్టెంట్.
దాన్ని ఇప్పుడు నేనేంటంటే ఇంటి దగ్గర ఎక్కడో ఉంది, ఆ ఇంటి దగ్గర ఉందా లేదా ఇంకొక ఇంటి దగ్గర ఉందా నాకు తెలియదు, ఇక్కడైతే లేదు, అది నాకు తెలుసు. ఇప్పుడు నేను నా దగ్గర బుక్స్ ఉన్నాయనుకోండి, పోయిన వెంటనే ఇట్లా చూసినంటే ఏ బుక్ ఎక్కడుంది అనేటువంటి విషయం కరెక్ట్గా నేను పోయి దాన్ని ఎత్తుకుంటాను. అదే మీరు పోయి దాన్ని ఇట్లా అట్లా కిందికి పైకి పెట్టేశారనుకో, నేను ఇంకేం చేయాలా, నేను మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా పోతే ఇప్పుడు నేనైతే కరెక్ట్గా నాకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ ఏ రోలో ఉందో ఎక్కడుందనే విషయం నేను కరెక్ట్గా పెట్టున్నాను, కరెక్ట్గా దాన్ని పట్టుకొని తీసేస్తాను. అది బాగా ఉందిగా, వాసన ఉంటుంది, అది బాగా తెలిసి ఉంటుంది. ఇప్పుడు అదే విధంగానే ఇప్పుడు ఆ బుక్ ఎక్కడో ఉంది, అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కనిపిస్తుంది, కనిపించి బయట వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వినేది నష్టం కాదు. అదేమవుతుందంటే ఒక సంచిలో మీరు అన్నీ వేసి పెట్టేస్తారు, వేసి పెట్టేస్తే ఒకసారిగా మీరు వెతకాలని అనుకున్నాను, మీకు అది కావాలని అనుకో, వెంటనే దొరుకుతుందా? ఆ సంచిలో ఎన్ని వేసినారు? ఇప్పుడు డ్రెస్సులు ఉంటాయి, 40 డ్రెస్సులు ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు వాడు ఏదో ఒకటి కట్టుకోవాలి, వాడికి ఇష్టం ఏదో ఒకటి ఉంటుందన్నమాట, ఏదో మైండ్లో వస్తుంది, ఆ డ్రెస్ వేసుకోవాలని అనుకుంటాడు. ఆ డ్రెస్ ఎక్కడుంది, ఇప్పుడు దాన్ని వెతకాలి, ఇప్పుడు వెంటనే కనపడుతుంది కదా. అంటే కొన్ని వేరే డ్రెస్సులన్నీ పైన ఉన్నాయి, ఇప్పుడు వాటన్నింటినీ వెతికి అప్పుడు దాంట్లో ఉండే తీసుకోవాలి. అట్లాగే నువ్వు కూడా వెతికినప్పుడు దీనిని గురించి నువ్వు వెతికితే అప్పుడేమవుతుంది నీకు, అప్పుడు నీకు లోపల ఉండేది పైకి వస్తుంది. నువ్వు వెతకకుండా ఏం చేస్తున్నావు అంటే పైన ఉండే చూడు, పైన ఉండే వాటిని ఉపయోగిస్తున్నావు. అందువలన అదేమైపోయింది, ఇప్పుడు వింటా ఉన్నా కూడా అది అన్న వేసి పెడతా ఉండవు, బ్యాంకులో డిపాజిట్ మాదిరి వేసి పెట్టేస్తూ ఉండవు వెనకాల. అది ఏ రోజో వస్తుంది, అంటే నువ్వు వెతికినప్పుడు వస్తుంది అది. కాబట్టి ఈ వాసన ప్రభావం ఏమవుతుందంటే అవి పనిచేస్తుంటాయి. ఇప్పుడు మనిషికి మాత్రమే ఉంది ఇక్కడ, దానిని ఈ వాసనా ప్రభావంగా ముందుకు పోవాలనా, లేకపోతే వాసనను నేను అధిగమించాలనా? చూడండి ఎట్లా ఉంది ఇది. ఒక్క మనిషికి మాత్రమే ఈ అధికారం ఉంది, ఎవరికీ లేదు, ఎవరికీ లేదు. జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువులలో ఈ నరజన్మ అనేటువంటిది మహాదుర్లభం. ఎందుకంటే వాడికి పుణ్యవశం ఎక్కువ ఉంటే వాడికి వస్తుంది. అలా పుణ్యవశం ఉండి వాడు ఈ విధంగా మనిషిగా పుట్టడం అనేటువంటిది చేయాలంటేనే వాడికి ఏదో ఉండాల. ఇలా పుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడికి వివేకం అనేటువంటిది వీడికి ఉందన్నమాట. ఆ వివేకాన్ని వీడు ఉపయోగించవచ్చు. చూడు, ప్రతి ఒక్కడు వివేకాన్ని ఉపయోగిస్తాడు, ప్రతి ఒక్కరికి వివేకం ఉంటుంది. ఏదో ఒక పని చేస్తాడు, మంచి పని, ఏదో ఒక పని చేస్తాడు, ఆ పనిలో వాడికి నైపుణ్యం ఉంటుంది. ఆ రకమైన నైపుణ్యం ఉంది కదా. నైపుణ్యం అంటే దాంట్లో వాడు బాగా ఆలోచన చేసి దాన్ని ఎట్లా చెయ్యాలని చేస్తాడు. అది మనకు రాదు. చూడండి ఎట్లా ఉందో. అంటే వాడికి వాసన ఉండి దానిలో వాడు ఎట్లా చేయాలనే నైపుణ్యం ఉందిగా వాడికి, అది మనకు తెలియదు. దాన్ని ఎట్లా చేయాలా, ఏ విధంగా చేయాలా, ఎట్లా పోవాలన్నా అట్లా పోవాలన్నా ఏంటంటే అన్నీ వాడు తిప్పేస్తాడు. అదేవిధంగానే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే మన పూర్వవాసన బలం వస్తే, ఇప్పుడు మన బుద్ధి ఉందే, మన బుద్ధి చేత ఆలోచన చేసి ఇప్పుడు ఇక్కడ దాన్ని మనం నేరుగా దాన్ని చేద్దామా, చేయకుండా ఉందామా అని చేసేటువంటి వివేకం, సామర్థ్యం ఒక్క మనిషికి ఉంది. వాసన బలం ఎక్కువ నిందని అనుకోండి, వీడి యొక్క వివేకం తక్కువ నిందని అనుకో. వివేకం తక్కువ ఉంటే అప్పుడేమవుతుంది, వాసనది జరిగిపోతుంది. మీ మనసులో చూసుకోండి, ఏదన్నా ఒక పని చేద్దాము అనంటే 2 భావాలు వస్తాయి. చేద్దామా, ఇట్లా చేద్దామా, అట్లా చేద్దామా, వస్తుందా రాదా? ఎవరికైనా వస్తుంది. పెళ్ళి చేసుకుందామా వద్దా, ఈ అమ్మాయిని చూసుకుందామా వద్దా, ఆ అమ్మాయి కూడా ఇతన్ని చేసుకుందామా వద్దా, వస్తుందా లేదు? ఇవన్నీ బంగారు ఆభరణం తీసుకుందామని పోతే ఇది తీసుకుందామా, అది తీసుకుందామా, ఎందుకు? అన్నింటికి ఇట్లాగే ఒకే మనస్సులో 2 వాసనలు.
వీడి యొక్క బుద్ధి వివేకం అనేది ఏదుందో ఆ వివేకం అనేటువంటిది బాగా ఉంటే వాడు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాడు. వివేకం అనేది కరెక్ట్గా లేదని అనుకోండి, వీడు వాసన ప్రభావం ఎక్కువ ఉందని అనుకోండి, ఈ వాసన అనుసరించి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ వాసనను అనుసరించి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడో తెలుస్తుంది వీడికి అది బాగలేదు అని. అప్పుడు అనుకుంటాడు నేను దాన్ని సక్రమంగా గుర్తించలేకపోయినని మళ్ళీ అనుకుంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది, వాసన అట్లుంది అని అర్థం, బుద్ధి వివేకము తక్కువ ఉంది అని అర్థం. అంటే ఇప్పుడు ఏం చేయాలా, వివేకాన్ని పెంచుకోవాలా. వివేకాన్ని ఎట్లా పెంచుకోవాలా, వివేకాన్ని పెంచుకోవాలనంటే శాస్త్రజ్ఞానం కావాలి, శాస్త్రాధ్యయనం. అర్థమవుతుందా, శాస్త్రాధ్యయనం. అందుకే ఇప్పుడు ఏమిటంటే తపో విద్యాచ విప్రస్య. ఇప్పుడు రండి, తపస్సు విద్య, తపో విద్యాచ విప్రస్య నిశ్రేయసకరం పరం. తపస్సు చేత విద్య చేత నీకు ఖచ్చితంగా మోక్షము కలిగి తీరును. అంటే ఇప్పుడు ఏమైపోయింది, వివేక బుద్ధి వచ్చేసిందిగా, వివేక బుద్ధి. ఆ వివేక బుద్ధి బలము చేత ఈ వాసన బలం ఏమవుతుంది, దాని ప్రభావం తగ్గిపోతుంది. ఈ వివేక బుద్ధి యొక్క బలం పెరిగిపోతే, వివేక బుద్ధి యొక్క బలం పెరిగితే ఈ వాసన బలము దాని ప్రభావం పనిచేయలేకుండా పోతుంది. అర్థమవుతుందా ఇదేమన్నా? ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది మెయిన్, ఇదే బేస్. ఈ బేస్ లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా వస్తున్నాయి దీంట్లో. ఇక్కడ నేను చాలా చెప్పాల్సి ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను ఆత్మస్వరూపం అని అట్లా ఉండిపోతారు. వాడికి ఆత్మస్వరూపం తెలుసా, పాడు తెలుసా? ఆత్మస్వరూపం తెలియదు, ఏమీ తెలియదు. వానంతరం వాడు నేను ఆత్మస్వరూపం అని అనుకునేది గమనిడిపోయేది. అన్నీ అనుభవిస్తూ ఉండేది, అన్నీ తింటూ ఉండేది, అన్నీ చేసుకుంటూ ఉండేది. అరే ఆత్మస్వరూపం అనే భావన ఉంటే నువ్వు ఎలా ఉంటావురా? ఏమన్నా ఉందా? ఏం లే, మాట్లాడితే నేను ఆత్మస్వరూపం అనేది అన్నీ చేసుకుంటూ ఉండేది. అట్లాంటి వాళ్ళు పనికిరానటువంటి వాళ్ళు, ఆచారహీనులు. ఆచారహీనులను అస్సలు ముట్టుకోవద్దన్నారు. ఆచారహీనులుగా ఉండే వాళ్ళని చూస్తే కనుక పోయి స్నానం చేయనన్నారు శాస్త్రం. ఆచారహీనులని చూస్తేనే అంటే వాళ్ళని చూస్తేనే స్నానం చేయాలంటే ఎట్లా ఉండాలని అర్థం చెప్పండి. కాబట్టి తపో విద్యాచ విప్రస్య. దీన్ని ఏం చేశారంటే ఒక 2 పొట్టేండ్లతో పోల్చినారు. పొట్టేండ్లు ఏం చేస్తాయి, పోట్లాడతాయి. ఎట్లా పోట్లాడతాయండి? రక్తాలు పోయినా సరే అది కొట్టుకుంటూ ఉంటుంది, దాని రోషం అట్లా ఉంటుంది. అందుకని వశిష్ఠ మహర్షుల వారు రామచంద్రుల వారికి యోగ వాసిష్టంలో ఇది చెప్పినారు. పొట్టేండ్లు మాదిరి పూర్వవాసన సంస్కారం అనేది ఒక పొట్టేలు, నీ యొక్క బుద్ధి వివేకం అనేది ఒక పొట్టేలు. ఏ పొట్టేలు బలం ఉంటే అది గెలుస్తుంది, అది గెలుస్తుంది. కాబట్టి ఏ బలం పెంచుకుంటావు నువ్వు? వివేక బలం పెంచుకో. చూడండి ఎట్లా చెప్పాడు. రామచంద్రుల వారి యొక్క గొప్పతనం ఏమీ లేదండి. రామచంద్రుల వారికి ఆ బుద్ధిని, ఆ వివేకాన్ని దాన్ని చెప్పినారే గురువు బలం రామచంద్రుల వారిలో తెలిసింది. వివేకానంద స్వామి ఎట్లా వచ్చాడని అనుకున్నారు? గురుబలం. రామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి ఆ వివేక బలము వివేకానంద స్వామిలో పనిచేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి వివేక బలం గొప్పది. అర్జునుడు గొప్పవాడా? అర్జునుడు ముందర కూర్చోండేటువంటి కృష్ణుడు గొప్పవాడా? కృష్ణుడు బుద్ధి మనం చెప్పుకున్నాం కదా, కృష్ణుడు వివేక బుద్ధి. ఆ వివేక బుద్ధిని అనుసరించి వెనకాల ఉండేటువంటి అతను పనిచేశాడు. అర్థమవుతుందా? యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా
తస్యేంద్రియాని వశ్యాని సదస్వ ఇవ సారథేః. కఠోపనిషద్ మంత్రం. కాబట్టి విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం. శ్లోకం తెలుసు కదా? ఏం శ్లోకం అది? కఠోపనిషత్తులో ఉంటుంది. ఇప్పుడు చెప్పింది ఏం శ్లోకం? ఏందో నాకు కూడా గుర్తురాలేదా? విజ్ఞాన సారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం. రేపు చదువుకొని రండి, రేపు సాయంకాలానికి. సరేనా? ఏ శ్లోకమో చెప్పు, మళ్ళీ చూసి అందరూ చదువుకొని రండి. ఎన్నో పేజీలో ఉందో చూడు, నేనే చూస్తూ ఉండండి. 13వ శ్లోకం 14వ పేజీ, 14వ పేజీలో 13వ శ్లోకం. సరే, రేపు దీని గురించి మాట్లాడుకుందాం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం